కాబట్టి దేవుడు సిలువలో ఎందుకు మరణించాడంటే, మనం ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, బాబు నీకు డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్పి ఏం చేశాడంటే, బస్సులో మరి ఒక కారుని తీసుకుని ఆ కారులో ఎక్కించుకుని నేను డ్రైవింగ్ నేర్పిస్తా అన్నాడు. యాక్సిలేటర్ వేసాడు, తిప్పాడు. ఎక్కడికి వెళ్ళిందంటే అది చెరువులోకి వెళ్ళిపోయింది. చెరువులోకి వెళ్ళిపోయింది. తర్వాత అడిగారు, ఏంట్రా నువ్వు నాకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తామని అంటే, అతను ఏమన్నాడంటే, నాకు డ్రైవింగ్ రాదురా, నీతో ఊరిని అబద్ధం ఆడేని అన్నాడు. అంటే డ్రైవింగ్ రానోడు డ్రైవింగ్ నేర్పిస్తే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఇంకొక అతను ఏం చేశాడంటే, అరే భయ్ నీకు ఈత నేర్పిస్తాను అని చెప్పి 10 మందిని తీసుకెళ్ళాడు. ఈత నేర్పిస్తాను. అలా ఒక ఆయన ఏం చేశాడంటే, పైనుంచి నేను దూకుతాను రా, మీరు చూడండి, తర్వాత మీరు రండి, నేను మీకు నేర్పిస్తాను అన్నాడండి. చెట్టు ఎక్కాడు, పైనుంచి దూకాడు, కిందకు దూకాడు, నీళ్ళలోకి వెళ్ళాడు. 5 నిమిషాలైనా బయటికి రావట్లా. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆడికి ఈత రాదని. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవతలోడికి ఈత వచ్చింది అనుకో, మనకి ఈత నేర్పిస్తాడు. అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళాడు అనుకో, ఆడే చచ్చిపోతాడు. అంటే మనకు ఒకటి నేర్పించాలి అని అంటే, అవతల వాళ్ళకి ఏం రావాలా అది రావాలి. అయితే మానవునికి ఏం సంక్రమించింది? మరణం అనేది సంక్రమించింది. ఎందుకు? పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే మానవునికి పాపం వల్ల ఒక మరణం అనేది సంక్రమించింది. ఎదోను తోటలోనే దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. అయితే మరి ఈ మరణము తప్పింపబడాలి. ఈ మరణం నుంచి తప్పించుకోవాలి. ఈ మరణం నుంచి బయటికి తీసుకురావాలి. అలాంటప్పుడు ఎవరు మీ పెదనాన్న, మీ బాబాయ్, మీ నాన్న, మీ పిన్ని, నేను పట్టుకొస్తామా? మరణం నుంచి నేను బయటికి తీసుకురాలేము. మరణం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయి పట్టుకుని రావాలి మనల్ని. పాయింట్ అర్థమైందా మీకు? ఆల్రెడీ మరణాన్ని రుచి చూచి మరణము ఆయన మీద ప్రభుత్వం చేయకుండా ఆ మరణపు ముళ్ళు ఇరిచి మరణం నుంచి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన మనల్ని పట్టుకెళ్ళాలి మరణం అవతల జీవితానికి. ఇప్పుడు మరణం నుంచి తప్పింపబడాలంటే ఎవరు కావాలి? మరణమయ్యి తిరిగి లేచిన వాళ్ళు కావాలా? ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా పలానా గొప్ప వ్యక్తులుగా జీవించిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? సమాధుల్లో ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు వారి బాడీ ఎక్కడ ఉందా? ఇశ్రాయేలు ప్రాంతంలో క్రీస్తు ప్రభు వారి డెడ్ బాడీ ఎక్కడ ఉందా? లేదు. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు ఈ తప్పిపోయిన మానవుడు పాపం వల్ల వచ్చిన